దగ్గు అనేది రోగం కాదు. శ్వాసనాళాలను ఊపిరితిత్తులను వచ్చిన జబ్బు వల్ల దగ్గు వస్తుంది. దీన్ని మనం మెడికల్ భాషలో ఏమంటాము, ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్ అంటాం. ఇప్పుడు ఇది కఫము ఇది తీసేసే దానికోసం పనికొచ్చేది దగ్గు, కాఫ్ రిఫ్లెక్స్. సో ఈ దగ్గు దాన్ని మనం ఆఫ్ చేయొద్దు అసలు. 2 ఏళ్ల లోపు పిల్లలకు ఏ దగ్గు మందు ఇవ్వడానికి లేదు. హోమ్ రెమెడీస్ అని ఉంటాయి. హోమ్ రెమెడీస్ అంటే ఏంటి, ఇప్పుడు పూర్వకాలం ఈ తులసి నీళ్లు కొంచెం పోసేటోళ్ళు, తేనె తులసి కొంచెం కలిపి, అల్లం, నిమ్మకాయ, అల్లము, వేడి నీళ్ళు ఇట్లా మరిగిచ్చేసి వేసేద్దరు. అవునమ్మా. దీన్ని అన్నింటినీ హోమ్ రెమెడీస్ అంటారు. మన WHO, ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చిన్నపిల్లల దగ్గు కోసము ఈ హోమ్ రెమెడీస్ను ఒప్పుకున్నది. ఈ హోమ్ రెమెడీస్ వల్ల చాలా రిలీఫ్ ఉంటుంది. కాఫ్ సిరప్స్ బాగా కొన్ని జబ్బులలో ఏమైతే ఈ వైరస్లే వాటి వల్ల ఏమవుతుంది, ఇక గంటలు దగ్గుతారు పిల్లలు. వీటిని ఏమంటాము, తెమడ రాదు. అటువంటి దాన్ని ఏమంటామంటే డ్రై ఇరిటెంట్ కాఫ్ అంటాం. వాడు నిద్ర కూడా పోలేని పరిస్థితి ఉంటుంది. అటువంటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ రాసిన కాఫ్ సిరపే ఓ 3 రోజులు 5 రోజులు వాడాలి. అంతేగాని మెడికల్ షాప్లకు పోయి తీసుకొచ్చి ఇష్టం ఉన్నట్టు మందులు పోయడానికి వీల్లేదు. ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా మందులలో దగ్గు మందు అంటే అది ఒక మందు కాదు, దాంట్లో చాలా వాటిలో 4 నుంచి 5-6 రకాల కలిసి ఉంటాయి. అందులో దేనితోని ఏం సైడ్ ఎఫెక్ట్ ఉంటుందో తెలియదు. దగ్గు మందులు అన్నిటితోని డైరెక్ట్గా మెదడుకు, గుండె వేగం పెంచేటి ఇవన్నీ చాలా ఉన్నాయి. దగ్గు మందులు ఖచ్చితంగా ఒక 10 మందికి దగ్గు ఉంటే 2కో 3కో అవసరం పడుతుంది. అది కూడా డాక్టర్ రాసిన దగ్గు మందే తీసుకోవాలి. దాంట్లో అంటే CPM అని ఒక మందు ఉంటుంది, సెట్రిజిన్ అని ఒక మందు ఉంటుంది. 1, 2 ఉన్నదే వాడాలి. 5-6 రకాల కలిపి ఉన్న మిక్చర్ మాత్రం అస్సలు వాడొద్దు. వాటితో నష్టం ఎక్కువ, లాభం కాదు.